వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణంలోని వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మి రామనందన్, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, 8వ వార్డు కౌన్సిలర్ దొంగల రజిత, 23వ వార్డు కౌన్సిలర్ వెల్పుల శ్రీలతతో కలిసి శుక్రవారం ఉదయం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలోని సమస్యలను పరిష్కరించడానికి పర్యటించడం జరిగింది. పర్యటించిన అనంతరం మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనందన్ మాట్లాడుతూ గౌరవ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు 7వ వార్డు, 8వ వార్డుతో పాటు 23వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, అదే విధంగా సీసీ రోడ్ల నిర్మాణము, పారిశుద్ధ్య సమస్య లేకుండా నిరంతరము వార్డుల్లో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో పార్టీలకు అతీతంగా వార్డుల సమస్యల పరిష్కారాన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటా భాస్కర్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాదాసి రవి, బాణాల ప్రసన్న శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ఆఫీసర్లు, వార్డు జవాన్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.